ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. కార్తీక మాసం 3వ సోమవారమైన ఈ రోజున కార్తీక మహత్యం గురించి తెలిపే ఈ చక్కటి కథని విందాం. పూర్వం కళింగ దేశంలో మందరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మద్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి యొక్క సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలకు సంబంధించినటువంటి ఆచారాలన్నింటినీ కూడా పాటించకుండా దురాచారుడై మెలుగుతూ ఉండేవాడు. ఇక అతని భార్య అయితే మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా, ఎన్ని దుర్మార్గపు పనులు చేస్తున్నప్పటికీ పతినే దైవంగా భావించి విసుగు చెందకుండా సకలోపచారాలు చేస్తూ పతివ్రతా ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉండేది. అయితే ఇక ఈ మందరుడు ఇతరుల ఇళ్లల్లో వంటవాడుగా పనిచేస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా సాగిస్తూ ఉండేవాడు. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడం వలన దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసారులను బంధిస్తూ వారి వద్ద ఉన్నటువంటి ధనాన్ని వస్తువులను అపహరించి ఆ విధంగా జీవిస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పోతూ ఉంటాడు. ఇక అతనికి ఆ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. అతన్ని భయపెట్టి అతన్ని కొట్టి అతని యొక్క ధనాన్ని అపహరించుకుంటూ ఉండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాశ వలన వారిద్దరినీ కూడా చంపేసి ఆ ధనాన్ని మూట కట్టుకొని వస్తూ ఉంటాడు. ఇక అక్కడ సమీపంలో ఒక గుహ నుండి పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతకునిపై పడుతుంది. కిరాతకుడు కూడా దాన్ని చంపేస్తాడు. కానీ ఆ పులి కూడా తన యొక్క పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోతాడు. ఈ విధంగా ఒకే కాలంలో నలుగురు కూడా 4 విధాలుగా హత్యలు చేసి చనిపోయినందువల్ల ఆ నలుగురు కూడా యమలోకంన అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం కక్కుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య ప్రతినిత్యము కూడా హరినామ స్మరణ చేస్తూ సదాచారి అయి భర్తను తలుచుకుంటూ దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉండేది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వస్తాడు. ఆ వచ్చినటువంటి ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘపాదాద్యులచే ఆయన్ని పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కాని సంతతి కాని లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తూ ఉన్నాను కాబట్టి నాకు మోక్ష మార్గం ఏ విధంగా పొందాలో దాని గురించి తెలియజేసేటువంటి వివరణ గురించి నాకు తప్పకుండా వివరించండి అని చెప్పి బతిమాలుకుంటూ ఉంటుంది. ఆమె యొక్క వినయానికి, ఆమె యొక్క ఆచారానికి ఆ ఋషి ఎంతో సంతోషించి, అమ్మా, ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు, కార్తీక సోమవారం. చాలా పవిత్రమైనటువంటి ఈ రోజున వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువు. నేను నీకు చమురు తీసుకొని వస్తాను. నీవు ప్రమిదను ఒత్తిని తీసుకొనిరా. దేవాలయంలో ఒత్తిని తెచ్చినటువంటి ఫలితాన్ని అందుకో అని చెప్పి ఆ తర్వాత ఆమెకు అన్ని విధాలుగా చాలా చక్కగా అర్థవంతమయ్యే విధంగా చెప్తాడు. ఇక ఆమె చాలా చక్కగా సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయంతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తి చేసి 2 ఒత్తులు ప్రమిదలో వేసి ఋషి తెచ్చినటువంటి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారికల్లా ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరిగేటువంటి పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్తుంది. ఇక ఆమె కూడా ఆ రాత్రంతా కూడా పురాణాన్ని వింటూ ఉంటుంది. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి ఆమె మరణిస్తుంది. ఆమె పుణ్యాత్మురాలు అవ్వడం చేత అక్కడికి విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆమెకు పాపాత్ముడైనటువంటి భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండడం వలన మార్గమధ్యంలో యమలోకానికి తీసుకువెళ్లారు. అక్కడ నరకమునందు మరి ముగ్గురితో బాధపడుతూ ఉన్నటువంటి తన భర్తను చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త అలాగే ఈ ముగ్గురు కూడా ఈ నరక బాధలు పడుతూ ఉన్నారు కదా, కాబట్టి నా యందు దయ ఉంచి వారిని కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆ విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడుగా తిరిగాడు. ఇక 2వ వాడు కూడా బ్రాహ్మణుడే అయినప్పటికీ అతను కూడా ధన ఆశ వలన ప్రాణహుతిని చంపి ధనాన్ని అపహరించాడు. ఇక 3వ వాడు పులిబారిన పడ్డాడు. 4వ వాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించాడు. కానీ అనేక అత్యాచారాలు చేసి 12 రోజున కూడా తైలలేపనం మధ్య మాంస భక్షణ చేశాడు. కాబట్టి పాపాత్ముడయ్యాడు. అందుకే ఈ నలుగురు కూడా నరకబాధలు పడుతున్నారని చెప్పి వారి వారి చరిత్రలన్నీ కూడా విష్ణుదూతలు ఆమెకు వివరిస్తారు. అందుకు ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటుగా మిగిలినటువంటి ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రార్థించగా అందులకు ఆ విష్ణుదూతలు,
అమ్మా, నీవు కార్తీక సోమవారం నాడు ఒత్తి చేసినటువంటి ఫలితాన్ని నీ భర్తకి, అలాగే పులికి ప్రమిద ఫలం, కిరాతకుడికి పురాణం వినడం వలన కలిగినటువంటి ఫలం, ఆ విప్రుడికి దారపోస్తే వారికి మోక్షం కలుగుతుందని చెప్పగా అందుకు ఆమె అదే విధంగా దారపోస్తుంది. ఇక ఆ నలుగురు కూడా ఆమె వద్దకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఓ రాజా, కార్తీక మాసం పురాణం వినడం వలన కూడా, అలాగే దీపం వెలిగించడం వలన ఏ విధంగా ఫలితం కలిగిందో విన్నావా అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తారు. అంతేకాకుండా, ఓ మహారాజా, కార్తీక మాసంన కార్తీక సోమవారంన కార్తీక ద్వాదశి వ్రతాన్ని గురించి, సాలగ్రామపు మహిమను గురించి ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అంటూ ఈ విధంగా తెలియజేస్తారు. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చెయ్యాలి. తర్వాత శక్తి కొలది బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్లి స్వామిని పూజించాలి. తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత భుజించాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా పొందుతారు. కార్తీక మాసంలో శనిత్రయోదశి వస్తే ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు ఇంకా 100 రెట్లు ఫలితాన్ని పొందుతారు. అలాగే సాలగ్రామ దాన మహిమ గురించి కూడా భక్తి శ్రద్ధలతో వినాలి. ఆ కథ ఏమిటో ఇప్పుడు మీకు వివరిస్తాను విను అంటూ వశిష్ఠుల వారు సాలగ్రామ దాన మహిమ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. రాజా, పూర్వం అఖండ గోదావరి నదీ తీరం వెంట ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు. అతను ఎంతో దురాశాపారుడై ప్రతినిత్యము కూడా ధనాన్ని కూడబెడుతూ తాను అనుభవించకుండా, ఇతరులకు ఏమాత్రం కూడా సహాయం చేయకుండా, కనీసం బీదలకు దాన ధర్మాలు కూడా చేయకుండా ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా, ఎప్పుడూ కూడా తనకి ఎలాంటి నష్టము రాలేదన్నటువంటి గర్వంతో, ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయకుండా పరుల యొక్క ద్రవ్యాన్ని చక్కగా అపహరిస్తూ ఎంతో కుష్ఠితమైనటువంటి బుద్ధి కలిగి కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అతను ఒకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెలో నివసిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడకు తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పుగా ఇస్తాడు. ఇక మరికొంతకాలానికి తన సొమ్ము తనకి ఇమ్మంటూ ఆ యొక్క బ్రాహ్మణుని అడగ్గా ఆ విప్రుడు, అయ్యా, తమకు ఇయ్యవలసినటువంటి ధనం 1 నెల రోజుల గడువులో తప్పకుండా ఇచ్చేస్తాను. అయితే మీ రుణాన్ని మాత్రం నేను ఏమాత్రం ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మలో అయినా సరే మీ ఇంట్లో ఏ జంతువుగానో పుట్టి మీ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి సవినయంగా వేడుకుంటాడు. ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి ఈ విధంగా పలుకుతాడు. ఓరి, అలా ఏమాత్రం కూడా వీల్లేదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వు, లేని ఎడల నీ కంఠాన్ని కూడా నరికివేస్తాను అంటూ ఆవేశం కొద్దీ వెనక ముందు ఆలోచించకుండా తన యొక్క మొలన ఉన్నటువంటి కత్తితో ఆ బ్రాహ్మణుని యొక్క గొంతును కోసేస్తాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోతాడు. ఆ వైశ్యుడు, అయ్యయ్యో, ఈ విధమైనటువంటి పని చేయడం వల్ల రాజభట్లు వచ్చి నన్ను తీసుకుని పోతారేమో కదా అని చెప్పేసి భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి అప్పటి నుండి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణిస్తాడు. వెంటనే అతని వద్దకు యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని వెళ్లి రౌరవాది నరక కూపంలో పడదోస్తారు. ఇక ఆ వైశ్యులకు ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగిన విధంగానే తండ్రి సంపాదించినటువంటి ధనాన్ని దాన ధర్మాలుగా చేస్తూ, పుణ్యకార్యాలను ఆచరిస్తూ, నీడ కొరకై చెట్లు నాటుతూ, నూతులు చెరువులు తవ్విస్తూ, సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు. ఆ పిల్లవాడు ఇదిలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ఆ యొక్క ధర్మవీరుని యొక్క ఇంటికి చేరుకుంటాడు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవుడిగా భావించి అర్ఘ్యపాదాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, ఏదో నేను చేసినటువంటి పుణ్యం కొద్దీ నేడు తమరి యొక్క దర్శనం నాకు లభించింది. నేను ధన్యుడనయ్యాను. నా జన్మ తరించింది. నా ఇల్లు కూడా పావనమైంది. శక్తి కొలది నేను ఈ సత్కారాలను ఎంతో చక్కగా ఆచరించాను కాబట్టి నా యొక్క శక్తి కొలది నేను మీకు చేసేటువంటి సత్కార్యాలను స్వీకరించి తమరు వచ్చినటువంటి కార్యాన్ని నాకు తెలియజేయండి అంటూ సవినయంగా వేడుకుంటాడు.
అప్పుడు ఆ నారదుల వారు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితవు చెప్పాలని చెప్పి నీ వద్దకు వచ్చాను. శివకేశవులు ఇరువురికి కూడా కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఇక ఈ మాసంలో స్నాన, దాన, జపాదులు ఏమి చేసినా కానీ అత్యంత ఫలితం కలుగుతుంది. 4 జాతులలో ఏ జాతి వారైనా కానీ, స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ, జారుడైనా కానీ, చోరుడైనా కానీ, పతివ్రత అయినా కానీ, వ్యభిచారి అయినా కానీ, ఈ యొక్క కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఎవరైతే కార్తీక సోమవారం నాడు కానీ, లేదంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ, ఏకాదశి నాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నిష్టగా ఉంటూ ఉపవాసం ఉండి సాలగ్రామ దానాలు చేసిన ఎడల వెనుకటి జన్మలయందు ఈ జన్మమందు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహా నరకాలను అనుభవిస్తూ ఉన్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్తాడు. అంతటి ధర్మవీరుడు, నారద మునివర్య, వెనుకటి జన్మలయందు ఈ జన్మయందు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పారు కదా, తప్పకుండా మీరు చెప్పిన విధానాన్ని, అలాగే మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను తప్పక పాటిస్తాను అంటూ నేను గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలైనటువంటి మహాదానాలను చేసి ఉన్నాను. అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పటికీ సాలగ్రామం అనేటువంటి జాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఏ విధంగా ఉద్ధరింపబడతాడు? నాకు అనుమానం కలుగుతుంది. దీనివలన ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఆకలి ఏమైనా తీరుతుందా? లేదంటే దాహంగా ఉన్నవాడికి ఏమైనా దాహం తీరుతుందా? లేదంటే అసలు దీని వలన ఏమిటి ప్రయోజనము? ఎందుకు ఈ దానం చెయ్యాలి? నేను ఈ యొక్క సాలగ్రామ దానం మాత్రం చెయ్యను అంటూ కఠినంగా సమాధానం ఇస్తాడు. ధర్మవీరుని యొక్క అవివేకానికి విచారించి, ఓ వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రంగా ఆలోచించావా? అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపం. అన్ని దానాల కంటే సాలగ్రామం దానం చేయడం వలన వచ్చేటువంటి ఫలితము, అలాగే కలిగేటువంటి ఫలితం కూడా చాలా గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని చేస్తుంది. అందుకు చేయవలసినటువంటి దానం ఈ యొక్క సాలగ్రామ దానం తప్ప వేరొక మార్గం లేదని చెప్పి నారదుల వారు వెళ్ళిపోతారు. ఇక ధర్మవీరుడు ధనబలం కలవాడై దాన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా సాలగ్రామ దానం మాత్రం అతను అనుకున్న విధంగా అస్సలు చెయ్యడు. కొంతకాలానికి అతడు కూడా చనిపోతాడు. నారదుల వారు చెప్పినటువంటి హితబోధను పెడచవిన పెట్టడం వల్ల మరణానంతరం 7 జన్మల యందు పులిగా పుట్టి, అలాగే 3 జన్మల యందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉంటాడు. ఇలా జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడు ఇంట స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. పెళ్ళైనటువంటి కొంతకాలానికే ఆమె భర్త చనిపోతాడు. ఇక చిన్నతనంలోనే ఆమెకు అష్టకష్టాలు సంభవించినందువల్ల తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖిస్తారు. తండ్రి ఆమెకు ఈ యొక్క విపత్తు ఏ విధంగా కలిగిందని తన యొక్క దివ్య దృష్టితో తెలుసుకొని వెంటనే ఆమె చేత సాలగ్రామ దానం చేయించి, నాకు బాల వైధవ్యానికి కలిగినటువంటి కారణమైనటువంటి పూర్వజన్మ పాపం నశించుగాక అని ఆ స్త్రీతో చెప్పించి సాలగ్రామ దాన ఫలాన్ని దారపోస్తాడు. ఆ విధంగా చేసినటువంటి దానం వలన ఆమె భర్త జీవిస్తాడు. తర్వాత ఆ నూతన దంపతులు చిరకాలం జీవించి సకల సౌభాగ్యాలను అనుభవించి జన్మాంతరమున స్వర్గానికి చేరుకుంటారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుడి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము కూడా సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందింది. కాబట్టి ఓ జనక మహారాజా, ఈ యొక్క సాలగ్రామ దానం చేసిన వారికి, అలాగే నిష్క్రమించిన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలిగాయో విన్నావు కదా. కాబట్టి సాలగ్రామ దానం ఎంతో పుణ్యదాయకమని చెప్పి వశిష్ఠుల వారు సాలగ్రామ దానం యొక్క మహిమ గురించి ఈ విధంగా తెలియచేశారు. ఇంకా ఈ కార్తీక సోమవారం నాడు తప్పకుండా వినవలసినటువంటి విశేషమైన కథలను గురించి ఇప్పుడు విందాం. పూర్వం గంగా తీరంలో గంగరాజు అని ఒక చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. ఇక అంత ధనం సంపాదించిన వాడే కాని ఏమాత్రం ఎప్పుడూ కూడా అతను దాన ధర్మాలు చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరు పొందుతాడు. కల్తీ వ్యాపారాలు చేస్తూ ప్రజలందరినీ కూడా విపరీతంగా దోచుకుంటూ ఉండేవాడు. అలా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తర్వాత మరుజన్మలో ఆ యొక్క పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించినటువంటి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. ఏ ఆధారం లేక జోల పట్టుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు.
ఒక్కొక్క ఊరిలో కొన్ని నెలలు నివసించి తర్వాత మరొక ఊరికి చేరేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్ల అనే ఒక ఊరికి చేరుకుంటాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది. అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఆ శివలింగాలను ప్రతిష్ఠించారని ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఇక ఆ ఊరికి చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఊరిలోకి వెళ్లి భిక్షాటన చేసి వస్తూ ఉండేవాడు. దొరికిన దాన్ని తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం అలా భిక్షాటనకి వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవరూ కూడా ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు. సరే సాయంత్రమైనా ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి అనుకుంటాడు. సాయంత్రం మరలా తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు. కానీ ఎవరూ కూడా ఏ భిక్ష వెయ్యరు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభిస్తూ ఉండేది. మరి ఆ రోజు ఎవరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదో గంగరాజుకు అర్థం కాదు. ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వల్ల పాపం ఒంట్లో ఓపిక లేక తిరిగి తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరతాడు. ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది. గంగరాజు తడిసి ముద్దవుతాడు. చివరికి ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని పక్కకి విసురుతాడు. అంతే, అప్పటికప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపు వస్తుంది. అంతేకాదు తన పక్కనే బంగారు నాణాల మూట కనిపిస్తుంది. ఇక ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు. ఏమిటి ఏమిటి ఇన్ని అద్భుతాలు అని చెప్పి తలుస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అంటాడు. చూడు నాయనా, ఈ రోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి సోమవారం, అందులోనూ ఏకాదశి. ఊరి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకు ఏ పదార్థం లభించలేదు. అందువల్ల నీవు కూడా ఉపవాసం చేసిన వాడివయ్యావు. అంతేకాదు కళ్ళు కనిపించకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలో ఉన్నటువంటి వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి నా యొక్క శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివయ్యావు. ఇంతటి పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు. అందువల్ల నీకు చూపును ప్రసాదించాను. ఈ బంగారు నాణాలను తీసుకొని ఏదైనా కానీ చక్కగా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. ఇక ఆ విధంగా జరిగిన దాని గురించి గంగరాజు ఎంతో సంతోషించి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ధనంతో వ్యాపారాన్ని మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు. ఇక గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలను కూడా చేస్తాడు. అలా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని కూడా పొందుతాడు. పరమేశ్వరుడు మరి అల్ప సంతోషి. ఆ ముక్కంటి పరమేశ్వరుడు మరీ అల్ప సంతోషి. ఒక్క బిల్వతలంతో స్వామిని పూజిస్తే చాలు, ఆయన ఎంతో తృప్తి చెందుతాడు. అలాగే సర్వసంపదలను కూడా అనుగ్రహిస్తాడు. ఇక చక్కని ఆరోగ్యాన్ని కూడా స్వామివారు ప్రసాదిస్తారు. అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనం వేల వేల నమస్కారాలు తెలియచేసుకుందాము. ఆ పరమేశ్వరుడికి ఎంతో విశిష్టమైన ఈ కార్తీక సోమవారం రోజున ఆయనకి వేల వేల నమస్కారాలు తెలియచేసుకుందాము. పరమేశ్వరుడు నిజంగా పరమదయాలు. తననే నమ్మి కొలిచే వారికి ఎలాంటి చిన్న ఆపద కలిగినా కూడా తక్షణమే రక్షించేటువంటి అమృతమూర్తి. జీవితంలో ఒక్కసారైనా ఓం నమః శివాయ అంటే చాలు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ వారిని జీవించి ఉన్నంత కాలం కంటికి రెప్పలా స్వామివారు కాపాడుకుంటాడు. ఆ స్వామి అంతటి కరుణామయుడు. అయితే ఎవరైనా కానీ శివదూషణ చేసినా స్వామివారు భరిస్తారేమో కానీ తన భక్తులను మాత్రం ఏమైనా సరే ఒక్క మాట అన్నా కూడా స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుందట. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. అలా చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అంటూ తలుచుకునేవాడు. ఆ స్వామి దయ వలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది. అందుకు ఆ యొక్క శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పి అనుకుంటాడు. ఆ విధంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు. ఇక శివదాసు తనకి ఎన్ని పనులున్నా అభిషేకం చేసేటప్పుడు మాత్రం పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆ అభిషేకాన్ని మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడైనా సరే కొన్ని పనుల వల్ల రాత్రి నిద్రపోవడం ఆలస్యమైనప్పటికీ తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చెయ్యందే అతను కాలు బయట పెట్టేవాడు కాదు.
కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నిటికీ కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అని చెప్పుకునేవాడు. ఇక శివదాసు యొక్క అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు కూడా ఎంతో సంతోషిస్తూ అతని జీవితం చాలా చక్కగా సాగిపోయే విధంగా అనుగ్రహిస్తాడు. అయితే అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన వస్తుంది. రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. ఉదయానికి కూడా తగ్గదు. శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్లి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకువచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరుకుంటాడు. అలా వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యం అవుతుంది. శివదాసుని చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యం జరిగింది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ పరమేశ్వరుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటూ ఉంటాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలు ఆడటం వలన శివదాసు మనసు ఎంతో కష్టపడుతుంది. ఇక పరమేశ్వరుడికి ఆ జమీందారుని చూసి ఎంతో కోపం వస్తుంది. నా భక్తుణ్ణి ఈ విధంగా ఎన్నో రకాలుగా దూషించినటువంటి ఇతనికి తప్పకుండా శిక్ష అనుభవించే విధంగా చేస్తానని చెప్పి స్వామివారు అసలు ఎంతటి భక్తవత్సలుడు అంటే తన భక్తులను ఎవరైనా కాని పల్లెత్తు మాట అంటే స్వామి అస్సలు ఊరుకోడు. ప్రతినిత్యము కూడా తననే తలుచుకుంటూ నిత్యం అభిషేకం నిర్వహించేటువంటి శివదాసును మరి ఆ విధంగా జమీందారు దూషిస్తే స్వామివారు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ఇక వెంటనే పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు. ఇలా కొద్ది కాలానికి అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా హరించిపోతుంది. ఇలా అసలు ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాదు. అలా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఎన్ని జబ్బులైనా నయం చేయగలడని జనమందరూ చెప్పుకుంటూ ఉండగా జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతను కాస్త దయతలిచి జమీందారుని చూడాలని చెప్పి ఇంటికి వస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేసి ఆ జమీందారుతో ఇలా చెప్తాడు. చూడు నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసేటువంటి శివదాసు అనే వ్యక్తిని అనవసరంగా దూషించావు. పరమేశ్వరుడికి ఎంతో ప్రియమైనటువంటి అతన్ని ఈ విధంగా దూషించడం వలన స్వామివారి ఆగ్రహానికి లోనయ్యావు. అందువల్ల ఈ అనర్థాలన్నీ జరిగాయని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించండి అని చెప్తాడు. అప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా సంతోషిస్తాడు అని చెప్పి మీ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయమ్మా అని చెప్తాడు. ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులు ఇద్దరు కూడా వారింటికి పిలిచి తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అతని కాళ్ళు కడిగి ఆ నీటిని దంపతులు ఇద్దరూ కూడా తలపై చల్లుకుంటారు. తక్షణమే జమీందారుకి ఉన్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు. ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. ఇక జమీందారు అప్పటి నుండి గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ స్వామివారికి అభిషేకం చేసుకుంటూ కాలం గడిపేవాడు. ఇక ఆ ఊరిలో ఒక చక్కని శివాలయాన్ని కూడా నిర్మించాడు. అలా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు. అలాగే పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకుని చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. భార్య, 2 కుమారులతో సుఖంగా ఉన్నాడు. నిత్యము కూడా భగవాన్ నామస్మరణలో గడుపుతూ ఉండేవాడు. అయితే పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా అతనికి బాగా పెరుగుతూ ఉండేది. అంతలో అతనికి 50 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంతో ధనం సంపాదించడం వలన అతనిలో అహంకారం కూడా పెరుగుతుంది. దాంతో అతనిలో ఉన్నటువంటి దైవభక్తి సన్నగిల్లింది. అనేక చెడు అలవాట్లకు లోనవుతాడు. ఒకప్పుడు ఎంతో పేరు కలిగినటువంటి శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్యా పిల్లల చేత కూడా అసహించుకోబడేటువంటి పరిస్థితికి వస్తాడు. అలా ఉన్నటువంటి వ్యసనాలతో పాటుగా పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఊరి వారందరూ కలిసి అతనికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారు. ఊరి నుండి బహిష్కరించబడినటువంటి శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరొక ఊరికి చేరుకునేవాడు. అలా ఒకనాడు ఉన్నటువంటి ఊరి నుండి బయలుదేరి వెళ్తూ మధ్యలో అతను అరణ్య మార్గంలో చిక్కుకుంటాడు. అయితే అక్కడ ఎటు చూసినా కూడా కటిక చీకటిగా ఉంటుంది. దారి తెన్ను తెలియక
తికమక పడతాడు. ఒక చెట్టు కింద నిద్రపోతాడు. రాత్రంతా కూడా అడవి మృగాల అరుపులతో అతనికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు. ఉదయం లేవగానే తిరిగి మరలా నడక ప్రారంభిస్తాడు. నీరసంగా ఉండడం వలన ఎక్కువ దూరం నడవలేకపోతాడు. అంతలో సాయంత్రమై చీకటి పడుతుంది. ఒంట్లో ఓపిక నశించి ఇక మరణం తప్పదని చెప్పి అనుకుంటాడు. అప్పుడు శంకరభట్టుకు ఒక పాత భవనం కనిపిస్తుంది. అయితే ఆ యొక్క భవనం అంతా కూడా పాడుబడి శిథిలావస్థలో ఉంటుంది. అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్లుగా అతనికి కనిపిస్తాయి. నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశిస్తాడు. ఆ రాత్రికి అక్కడే పడుకుందామని చెప్పి అనుకుంటాడు. అంతా కూడా దుమ్ము ధూళితో ఉంటుంది. కాలికి ఎన్నో ముళ్ళు, ఆకులు, అలములు తగులుతూ ఉంటాయి. అక్కడ నిద్రించాలని చెప్పి ఆ స్థలమంతా కూడా అతను శుభ్రపరుస్తాడు. చీకట్లో కాలికి తగులుతున్నటువంటి ఆకులను పక్కగా విసిరేస్తాడు. అంతా కటిక చీకటి. అసలు ఆ భవనం ఏమిటో కూడా అతనికి ఏమీ అర్థం కాదు. ఇక నిద్రపోదామని ఎంత ప్రయత్నించినప్పటికీ శరీరంలో ఓపిక నశించి అతనికి నిద్ర కూడా పట్టదు. అంతలో తెల్లవారుతుంది. అతనికి ఎదురుగా ఒక్కసారిగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు. ఆ శంకరభట్టుతో ఇలా అంటాడు: నాయనా శంకరభట్టు, నీవు ఇంతకు ముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రి తెలియక చేసినటువంటి నీ పనుల వలన నేను ఎంతో ప్రసన్నుణ్ణి అయ్యాను. నిన్న నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి సోమవారం. నువ్వు అడుగు పెట్టినటువంటి ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో చక్కగా విరాజిల్లుతూ ఉండేది. ఇంతకాలం ఎవరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని పట్టించుకోక ఇది శిథిలావస్థలో ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దాన్ని శుభ్రపరిచేటువంటి ప్రయత్నం చేశావు. అంతేకాదు, ఎప్పటి నుండో కింద పడి ఉన్నటువంటి బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక పక్కన ఉన్నటువంటి నా యొక్క శివలింగంపై విసిరావు. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించినటువంటి భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థించు అంటూ పరమేశ్వరుడు అంతర్ధానమవుతాడు. ఇక కళ్ళు తెరిచినటువంటి ఈశ్వరభట్టు తన యొక్క గ్రామంలో ఉంటాడు. అదంతా కూడా పరమేశ్వరుని యొక్క మహిమగా తెలుసుకుంటాడు. అతనికి ఎటువంటి అనారోగ్యము లేదు. ఎంతో ఐశ్వర్యం లభించింది. ఇక జరిగిందంతా కూడా తన యొక్క భార్య పిల్లలకు అలాగే ఊర్లో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్తాడు. తర్వాత శంకరభట్టు మరి ఇక ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో మంచి సత్కార్యాలు చేస్తూ ఆ యొక్క పరమేశ్వరుని సేవించుకుంటూ కాలం గడిపి చివరికి పరమేశ్వరులోనే ఐక్యమైపోతాడు. పరమేశ్వరుడు మరి అంతటి దయామయుడు. తెలియకుండానే ఆ స్వామిని కొలిచినటువంటి శంకరభట్టుని ఏ విధంగా స్వామి అనుగ్రహించాడో విన్నారు కదా. మరి ఇక తెలిసి చేసేటువంటి శివపూజ వలన స్వామివారు ఏ విధంగా సంతోషిస్తారో, అలాగే మనకి ఎంతటి పుణ్యం లభిస్తుందో చెప్పడానికి కూడా వీలు కానటువంటి పని. మరి పరమేశ్వరుడు అల్ప సంతోషి అని ఊరికే అన్నారా? ఒక్కసారైనా సరే స్వామి యొక్క నామం స్మరిస్తే చాలు సమస్త ఐశ్వర్యాలను కురిపిస్తాడు. ఆ యొక్క పరమ దయామూర్తి. అలాగే స్వామివారు మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తిప్రదాత. ఆయన నమ్మి కొలిచిన వారికి ఎప్పటికీ కూడా ఎలాంటి లోటు లేకుండా చూసుకునేటువంటి గొప్ప అమృతమూర్తి. ఓం నమః శివాయ.